నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా ఆయేషా ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి.
ముఖ్యంగా 'శర్వా' కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విష్ణుశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'మనమే'. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ 'మనమే' సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా 'శర్వా' కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు
టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను
కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్
ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్-ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్
సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ,
తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్
ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభుట్ల, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభుట్ల, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ
పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన
క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా ఆయేషా ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్
అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ విఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ
తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా ఆయేషాఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ.
డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ సీ 'మనమే' సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్ అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'మనమే'. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ 'మనమే' సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్ అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్,
రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య
పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్, శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య పాత్ర ట్రాక్, ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్,
సినిమాటోగ్రఫీ విష్ణుశర్మ జ్ఞానశేఖర్ విఎస్ ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విష్ణుశర్మ జ్ఞానశేఖర్ విఎస్ ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా
నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది.
మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది.
ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నటీనటులు శర్వానంద్, మాస్టర్ విక్రమాదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన తదితరులు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ పూచిపుట్ల, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ విశ్వశర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్, అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్‌లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్‌కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్‌గా అయేష్ ఖాన్ తన గ్లామర్‌తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్‌తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో నటించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్‌గా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? చివరకు సుభద్ర, విక్రమ్ ఒకటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్‌తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్‌గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శర్వ, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమాదిత్య ఆ పాత్ర ద్వారా హీరో, హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి.
విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేష్ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్